14వ కీర్తన పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని వాక్యములో నుంచి కీర్తనలు 14 మొదటి వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు. చెప్పండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. పిల్లరా, ఈ జాబితా ప్రభువుని ఎరగకుండా లోకంలో ఉన్న వారిలో ఉంటుంది, ప్రభువుని ఎరిగామని చెప్పుకుంటూ సంఘంలో చేర్చబడిన వారిలో ఉంటుంది ఈ జాబితా. అందుకనే యేసుప్రభువారు బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అనేటువంటి ఒక ఉపమానం చెబుతా వచ్చారు. వారు కన్యకలే, వారు యేసుప్రభు రక్తంలో కడగబడినటువంటి వారే, విమోచించబడినటువంటి వారే. కానీ వారిలో 5 బుద్ధిగా ఉన్నారు, 5 బుద్ధిహీనంగా ఉన్నారన్నమాట. అంటే ఇప్పుడు ఈ బుద్ధిహీనమైన జాబితా ఎలా ఉంటుందంటే, దేవుని మందిరానికి వస్తారు, దేవుని భయం వారిలో కనపడదు. దేవుని వాక్యం వింటారు, కానీ దేవుని యొక్క వాక్యం వారిలో పనిచేయదు. దేవుని ఆరాధిస్తారు, కానీ దేవుని యొక్క కృపను వారు పొందుకోలేరు. కనుక మందిరంలో ఉంటారు, మందిరానికి సమీపంగా ఉంటారు, కానీ మందిరం యొక్క గొప్పతనాన్ని వారు గుర్తించలేరు. కనుక ఇదంతా కూడా బుద్ధిహీనమైన స్థితి. కారణం ఏంటంటే వారి హృదయంలోనే దేవునికి స్థానం లేదు, దేవునికి విలువ లేదు, దేవునికి ప్రాధాన్యత లేదు. కనుక బుద్ధి లేని జీవితం అది చాలా పతనావసరానికి మానవుడు తీసుకొని పోతుంది.